మొన్నే మనం ఐనుగోలు సంఘటన చెప్పుకున్నాం. ఐనుగోలులో మహమ్మద్ ఎవరో ఒక అతను తన ఇద్దరు కూతుర్ని భార్యని చంపేశాడు ఆడపిల్లలనే కారణంతో. మళ్ళీ ఇప్పుడు వీడు ఇక్కడ కరీంనగర్లోని జూబ్లీ నగర్లో శ్రీశైలం అనేవాడు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని ఆడపిల్లలు పుట్టారని పుట్టినప్పటి నుంచి కూడా తగువేనంట భార్యతోటి. ఈ చెత్త వెధవలు ఎంత దరిద్రమైన చెత్త లంచ కొడుకులు పుట్టారో చూడండి. ఎప్పుడు మొదటి నుంచి కూడా ఆ పాపలు చిన్న పిల్లలు 2 years 2 సంవత్సరాల లోపు ఉన్నారు. ఆడపిల్లలు పుట్టారని రోజు తగువులు. చివరికి 5-6 పంచాయతీలు జరిగాయి. మొన్న కూడా పంచాయతీ జరిగితే తీసుకొచ్చి ఇప్పుడేమొచ్చేసి గట్టి మందు తాపించి పిల్లలిద్దరిని బావిలో పడేశాడు. తర్వాత వాడు ఇంటికి వచ్చి భార్య అడిగింది. ఇంటికి వచ్చాక పిల్లలు ఏరే అంటే బావిలో పడేశాను, గడ్డి మందు తాపించి చనిపోయారు ఇద్దరు అన్నాడంట నిర్లక్ష్యంగా. దాంతో ఆవిడ ఏడ్చుకుంటూ కొంతమందిని తీసుకొని అక్కడికి వెళ్తే ఒక పాప దొరికింది. ఒక పాప మృతదేహం తీశారు, ఇంకో పాపను గాలిస్తున్న బహుశా ఇప్పుడు దొరికిపోయి ఉండొచ్చు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఈలోగా గ్రామస్తులు వాడిని చితకబాదారు. చెత్త లంజ కొడక అని చెప్పి చితకబాదారు. పోలీసులు వచ్చాక వాళ్ళ నుంచి వాడిని విడిపించుకొని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం వాడు వాంగ్మూలం అయితే ఇచ్చాడు, నేనే చంపేశానని. అయితే వాడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడంట. ఈత రావడం వల్ల బయటకు వచ్చేసాడంట. మరి వాడు చెప్తున్నాడు నిజమా అబద్ధం తెలియదు. మరి ఈ లంచి కొడుకు ఇప్పుడు ఏంటి, ఆ పిల్లల జీవితం నాశనం చేశాడు, ఆ భార్య వీడి జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఊరోళ్ళు ఎంత బాధపడతారు, ఎందుకంటే కవల పిల్లలు కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ముద్దు చేస్తారు. ఈ లంచ కొడుకులు ఏం చేయాలి మనం? మొన్నే కదా ఐనుగోలులో మహమ్మద్ అనేవాడు తన ఇద్దరు కూతుర్లు చంపేసి కడుపుతో ఉన్నటువంటి భార్యను కూడా చంపేశాడు గాడిద. ఇలాగంటే మళ్ళీ గాడిదలు ఫీల్ అవుతాయి నిజంగా. ఇలాంటి వెధవల్ని దేంతో పోల్చాడు కూడా అర్థం కావడం లేదు. పిల్లలు పుట్టలేదని కొంతమంది, పెళ్ళిళ్ళు అవ్వక కొంతమంది నరకం చూస్తుంటే ఈ వెధవలకేమో మంచి భార్యలు దొరుకుతున్నారు, పిల్లలు బంగారం లాంటి పిల్లలు పుడుతున్నారు. వాళ్ళని పెంచుకోవడం చేతకాక మళ్ళీ ఆడపిల్ల, మగపిల్లడైతే ఏం చేస్తారా మీరు? నువ్వు కూడా ఒక అమ్మకి పుట్టావు కదరా గాడిదే చెత్త. మళ్ళీ వీడి పేరు చూడండి, శ్రీశైలం అంట. వీడు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఆ మహాపుణ్యక్షేత్రం యొక్క పేరు పెట్టుకొని ఈ చెత్త విధవ చిన్న ఆడపిల్లలు ఎలా ఆ కవల పిల్లలు అసలు ఎలా చంపాలనిపించింది ఈ విధవలకి? అసలు ఏం మనుషులు? మన పిల్లల్ని ఒక్క దెబ్బ కొడితే అరగంట తర్వాత మనకే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఏం తప్పు చేశారో అనవసరంగా పిల్లలు కొట్టామని. ఈ గాడిదలు ఏంటి ఇలా తయారవుతున్నాడు ఒక్కొక్కడు.